ITT Gold and Diamonds ప్రతి గ్రాముపై 350 రూపాయల తగ్గింపు మరియు లక్కీ డ్రాలో TVS బైక్ మరియు ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్సెస్ గెలుచుకునే అద్భుతమైన అవకాశం. ఏమైంది చెట్టు బాబు? సారీ సార్, ఇంతమంది కాంపౌండర్ సార్, కష్టపడి కుట్లేస్తాను సార్. సార్ ఎంతో మంది వేశాను సార్. కాకినాడ కాకపోతే రాజమండ్రి అమ్మాయిని చూసుకోవచ్చు సార్. సార్ సార్ జుట్టే లేకపోయినా వారానికి ఒకసారి వచ్చే కస్టమర్ రా, వాడిని కూడా తరివేశాం. అరే 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 లోపల ఏం చేస్తున్నావు రా? అసలే కత్తులు చాకులు కత్తెరలు ఉంటాయి. అరే బయటికి రారా, బయటికి. కత్తినేసే సార్, లోపలికి వెళ్ళి అన్ని మూసేసుకున్నాడు. కొంపదీసి ఆత్మహత్యా ప్రయత్నం. నాలో నిద్రపోతున్న సింహాన్ని అనవసరంగా లేపారు. అశోక్, ఈ రోజు నీ క్యాలెండర్లో రాసి పెట్టుకో. నిన్ను నడి రోడ్డుకి తీసుకోరాకపోతే నా పేరు నరసింహ కాదురా. రే 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 రేయ్ రేయ్, నా కార్ ఎక్కడ? నా ఫ్యాక్టరీ ఎక్కడ? నా డ్రైవర్ చిట్టి బాబు ఎక్కడ? ఒకే పాటలో గొప్పోడు అయిపోవడానికి నరసింహలో రజనీకాంత్వా లేక సింహాద్రిలో ఎన్టీఆర్ వా? రే 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 రే, రోల్ మోడల్ గా నన్ను తీసుకో. ఒక్కో మెట్టు ఎదగడానికి ట్రై చెయ్యి. మామా, ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి రావడాలు మనకు నచ్చవు. ఒకే రోజులో టాప్కి వెళ్ళిపోవాలి. ఒకేసారి టాప్కి వెళ్ళాలనుకున్నావుగా, ఈ టాప్ సరిపోతుందా? నువ్వేం చేయాలంటే డైలీ ఇలా పైకెక్కేసి ఆ టాప్కి వెళ్ళి రీడింగ్ నోట్ చేసుకోవాలి. అది నీ పని. చెయ్యవు. ఆశపడ్డట్టే ఒకే రోజులో టాప్ పొజిషన్కి వెళ్ళావు. ఎక్కే ఎక్కే అన్న, చిన్నపిల్లాడు జాగ్రత్తగా చూసుకో. చిట్టి బాబు, ఒకే రోజుతో టాప్కి వెళ్ళాలనుకున్నావుగా, అదేంటి మధ్యలో పారిపోయొచ్చా? సెట్ అవ్వదు మామా. ముందు ఆ కూలింగ్ గ్లాసులు తీసేయి. చూడలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పు, ఎందుకు సెట్ అవ్వలేదు? మామా, నన్ను నమ్ముకుని ఒక అమ్మాయి ఉందిరా. ఆ హైట్ నుంచి కింద పడి చెయ్యో కాలు వెరకొట్టుకుంటే ఎవరు సమాధానం చెప్పేది? నువ్వు చెప్తావా? వేలు చూపిస్తే కత్తిరిచ్చేస్తాను నిన్నసలు. రే, నీ ఫిగరు ఏంటి పొగరా నాకు? నీ లవర్రా. రేయ్ మామా, చెప్పనే లేదు. నువ్వెప్పటి నుంచి లేడీస్ హెయిర్ కటింగ్ మొదలెట్టావు? సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను రేయ్, ఇప్పుడే వస్తాను. కూర్చోరా. నీ కొట్టేగా, కూర్చో. ఓహో, నా కొట్టని గుర్తుందా? థ్యాంక్స్. ఓనరు నువ్వు, నేను జనానికి అర్థం కావట్లేదు. సారీ భాస్కర్, జరిగిందంతా నాకు ఇప్పుడే తెలిసింది. అన్నిటికీ నేనే కదా కారణం. నన్ను క్షమించవా భాస్కర్? ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు మారాలనే కదా అక్క అలా చెప్పింది. దానికి వేరే ఇంటెన్షన్స్ ఓ, అంటే ఇంతకు ముందు నేనెందుకు పనికిరాని వాడిని, ఎదవని, బేవర్స్ని, అంతేగా? నిజమే. మరి వోడాఫోన్ కంపెనీ ఓనర్ వా నువ్వు? చిట్టిబాబు, సరే చూడు భాస్కర్, నా ఉద్దేశం అది కాదు. నేను చెప్పేది ఒకసారి. నువ్వేమీ చెప్పక్కర్లేదు. అక్కా చెల్లెలు కలిసి ప్లాన్ చేసి నన్ను ఇంట్లోంచి గెంటించి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారా? నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళ అక్క ఒక లేడీస్ తో అలా మాట్లాడి ఉండకూడదు. ఏం మాట్లాడాను రా? ఏం మాట్లాడాను? ఆ రోజు కాలేజ్కి వెళ్ళి మాట్లాడానుగా. నచ్చానో లేదో చెప్పొచ్చుగా. అది మనిషి మా అక్కతో మాట్లాడు, మా అక్కతో మాట్లాడు. ఊరికేవన్నీ డ్రామాలు రా, అనవసరమైన టెన్షన్. ఎందుకు టెన్షన్? మామా, నీకెందుకు రా ఆవేశం? ఇది నా మ్యాటర్ రా. కూల్ కూల్ కూల్. ప్రేమిస్తుందో ప్రేమించట్లేదో ఇప్పుడు చెప్పను రా. ఇప్పుడు చెప్పను. ఏంటి ఇప్పుడు చెప్పమను? నువ్వు ట్యూబ్ లైట్ రా. ప్రేమ లేకైనా ఇంత దూరం వచ్చి మాట్లాడుతున్నానా? సరే, ఇప్పుడు నేను అసలు ఏ పని పాట లేకుండా, రూపాయి కూడా సంపాదించకుండా బేవర్స్గా గాలి తిరుగుతున్నానే అనుకో. ఆల్రెడీ బేవర్స్వేగా. సారీ, కంటిన్యూ. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎందుకు భాస్కర్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? నువ్వు ఉద్యోగానికి వెళ్ళాలి, సంపాదించాలి. అప్పుడే కదా మన పెళ్లి గురించి మా ఇంట్లో మాట్లాడొచ్చు. ఓ మామా, ఉద్యోగానికి వెళ్ళాలంట, సంపాదించాలంట, ఇల్లు కొనాలి, కారు కొనాలి, ఆ తర్వాత ఈ అనీకిలించుకుంటూ వచ్చేస్తారంట. నేను చెప్పలా, ఇదంతా ఒకటి డ్రామారా. పొమ్మని చెప్పు, ఎద్దవ్వగోల. నీకు హెల్ప్ చేయాలని ఇంత దూరం వచ్చాను చూడు, నన్ననాలి. సిస్టర్, చంద్రిక సిస్టర్, ఒక్క నిమిషం. మీరు నా మాట వింటారుగా? వినను. ఈ బ్రదర్ అంటే వాల్యూయే లేదా? పోబే. భయంకరమైన టెన్షన్ గా ఉందిరా. రారా, ఒక బీరేద్దాం. ఎస్, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టుగా చంద్రిక్ కూడా అర్థం చేసుకోలేదురా. నువ్వు నా ఫ్రెండ్ విరా. చూడు మామా, ఉద్యోగం ఇప్పించావు, ఇప్పించాను. నన్ను నమ్ముకుని ఒక అమ్మాయింది, నేను ఆ ఉద్యోగం చేయలేనన్నా ఓకే. ఆ అమ్మాయే వెతుక్కుంటూ షాప్కి వస్తే మొహం మీదే తిట్టి బయటికి పంపించేశావు.
అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? హైట్ ఎక్కువ మావా, అంత హైట్ లో పని చేయలేం. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని తీసుకుని హనీమూన్కి ఎక్కడికి వెళ్తా? మావా ఊటీ కొడైకెనాల్. ఆ పనికి మాత్రం బాగా హైట్ ఉన్న ప్లేస్ లోకి తీసుకెళ్తావు. చండాలంగా మాట్లాడకురా, ఇంకేదైనా పని ఇప్పించు చేస్తాను. మామా, ఆ, హైదరాబాద్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. హైదరాబాద్ వద్దు మావా, అక్కడ ఎండలు ఎక్కువ అంట. ఎలా ఉంటున్నారు జనాలు అక్కడ? నా వల్ల కాదు. అవును, అక్కడ కొంచెం ఎండలు ఎక్కువే. భీమవరం కెమికల్ ఫ్యాక్టరీ. స్కిన్ అలర్జీ మావా, 3 తరాలు ఉంటుందంట, పేపర్లో చదివాను. మనం చేసిన తప్పుకు మన పిల్లలు అనుభవించడం న్యాయమైన చెప్పు? అది కరెక్ట్. వద్దురా. వేరే ఏరా, మార్కెటింగ్ పని చేస్తావా? కుక్క బతుకురా. ఇలాంటి బతుకు బతికే కన్నా కుక్క బతుకు బెటర్. సరే, డ్రైవింగ్? ప్రాణానికి గ్యారంటీ లేదు. మరి కండక్టర్? చిల్లర బతుకురా. పోనీ సర్వెంట్, ప్యూను వగైరా? మావా నాకంటూ ఒక రేంజ్ ఉందిరా. ఓ, మరి నీ రేంజ్ కి తగ్గట్టుగా నువ్వు సినిమాల్లో హీరో అయిపోతావా? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్, మహేష్. అబ్బో హెవీ కాంపిటీషన్ రా. వాళ్ళల్లో కదా కాంపిటీషన్, మధ్యలో వీడికేంటి ప్రాబ్లం? ఈ పాలిట్రిక్స్? అయ్యో కుళ్ళు మావా. రేయ్, పోనీ నాలాగా సెలూన్ కొట్టు పెట్టుకుంటావా? మావా నీ పని చెడగొట్టే పని ఎందుకు చేస్తానరా? ఇప్పుడు మాత్రం నువ్వు చేసే ఘనకార్యం ఏంట్రా? చెది రేయ్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను రా, ఎవరెంత చెప్పినా నువ్వు మాత్రం బాగుపడవు అంతే, బాగుపడవు. రేయ్ పోరా పో. ఇంకో 6 నెలల్లో నేనే అంబానీని రా. 6 నెలల్లో అంబానీ అవ్వడం ఎలా? ఈ స్కీమ్ ఏదో బాగుందే. అంబానీ అవనిచ్చేలా లేరే. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఐఓబి రాజమండ్రి బ్రాంచ్ నుంచి సంజయ్ మాట్లాడుతున్నాను సార్. సంజానా? ఏ సంజ? అదే సార్, మీరు భాస్కర్ అనే పేరు మీద బిగ్ సి మొబైల్ షోరూమ్ లో ఒక మొబైల్ కొన్నారు, గుర్తుందా సార్? బాగా గుర్తుంది, నా లవర్ కోసం కొన్నాను. అయితే ఏంటి? కంగ్రాచులేషన్ సార్, ఫెస్టివల్ ఆఫర్ లో మీకు ఒక లోన్ శాంక్షన్ అయింది. లోనా? నాకా? అవును సార్, మీరే కదా భాస్కర్ అంటే. పేరు కరెక్ట్ గానే చెప్తుందా? నేను ఇంతవరకు ఎవరి దగ్గర పైసా కూడా తీసుకోలేదు. ఏదో ముచ్చట పడుతున్నారు. ఏ మాత్రం ఇస్తారేంటి? మీరు ఎంతైనా తీసుకోవచ్చు సార్. ఎంత కావాలన్నా తీసుకోవచ్చా? ఏంటండి మీరు అనేది? అవును సార్. ఆ తర్వాత మళ్ళీ రేషన్ కార్డు ఇవ్వు, లైసెన్స్ ఇవ్వని టార్చర్ బెటర్గా. అలాంటిదేం ఉండదు సార్, మీరు వెంటనే బ్యాంక్ వచ్చారంటే 5 నిమిషాల్లో ఫుల్ క్యాష్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. 5 నిమిషాల్లో క్యాషా? మేడం లోపలున్నారు. ఓకే. హై, వెంటనే వచ్చేసా. నువ్వా? సంజయ్ని మీట్ అవ్వాలా? అనవసరంగా బిల్డప్లు ఇచ్చాం. ఇందాక ఫోన్లో ఏమన్నావు నువ్వు? నేను నుంచోమంటే నుంచుంటుంది, కూర్చోమంటే కూర్చుంటుంది, చాలా మంచి అమ్మాయి. హే, ఛే, నన్ను ప్లాన్ చేసి ఇరికిస్తున్నారు. బాబు అయ్యో వీడు ఉన్నాడా? వీడు అడిగింది అడిగి చంపుతాడే. లేదు సార్, నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రావయ్యా. వద్దు సార్, నాకు ముఖ్యమైన భాస్కర్, నీ గురించి పూర్తి వివరాలు మా అమ్మాయి నాతో చెప్పింది. నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఇలాంటప్పుడు సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. నీకేమైనా డబ్బు దశకం కావాలంటే నేనున్నా, నన్ను అడగచ్చు కదా. మా అమ్మాయి ద్వారా అడిగించడం ఎందుకు? సార్ నేను ఎప్పుడు అడిగాను? సరే బాబు, మరి నీకు లోన్ ఎంత కావాలి? అదేనయ్యా, నీకు లోన్ అమౌంట్ ఎంత కావాలి అని. మీ బ్యాంక్ ఎంత ఇవ్వగలదు ఇప్పించండి సార్. సరే గాని అసలు నువ్వు ఏం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు ఏమిటి? మీరిచ్చే అమౌంట్ని బట్టి వ్యాపారం చేస్తాను సార్. సరే, కొలేటరల్ లేదైనా? తిట్టారా? తిట్టడం కాదయ్యా, నీ దగ్గర ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా అని అడుగుతున్నాను. అలాంటివేమీ లేవు సార్, ఇక మీద కష్టపడి సంపాదించాలి. దరిద్రం వదిలింది. సరే, డిగ్రీ చదివి వెలగబెట్టావుగా, సర్టిఫికేట్ అనే ఉందా? డిగ్రీ నీ కూతురు రాయనిస్తేగా పాస్ అవడానికి. రాయల్లో ఉన్నాయి కూడా వదలలేదు. ఇంటర్ సర్టిఫికేట్ ఉంది సార్. ఏమిటమ్మా వీడు? చంద్రిక, నీ కాలేజీ టైం అవుతుంది కానీ నువ్వు బయలుదేరు. నాన్న, భాస్కర్ కి లోన్. అయ్యగారిని నేను చూసుకుంటాను. ఐ విల్ టేక్ కేర్, యూ డోంట్ వరీ. నువ్వు బయలుదేరు. అలాగే నాన్న. సరే సార్, నేను భాస్కరు, దానికంటే ఉద్యోగం ఉంది, వెడుతోంది. నీకేం పనుంది? కూర్చో 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 బాబు. లోన్ ఎంత కావాలి అని అడిగితే తెలీదు. ఏం వ్యాపారం చేయబోతున్నావు అని అడిగితే అది తెలీదు. పోనీ చదివి ఏమైనా వెలగబెట్టి డిగ్రీ సంపాదించావా అంటే అది లేదు.
మీలాంటి వాళ్ళు బ్యాంకు మెట్టెక్కొచ్చి మరీ లోన్ ఎలా అడుగుతారే నాకు అర్థం కావట్లేదు ఆ? నా జీవితంలో 10 నిమిషాలు వేస్ట్ చేసి ఆ గురించి ఏయ్! తిట్టవయ్యా తిట్టు ఏం ఆగిపోయావు 4 చివరి దాకా వచ్చింది కదా పూర్తిగా తిట్టేసి కోపం తీర్చేసుకో నేనేం భస్మైపోను ఇక అది కూడా పట్టుకుపో ఎంగ మెతుకు లేదు కానీ మేసాలే చంపేగను ఉన్నా భాస్కర్ సారీ భాస్కర్ మిస్ కాల్ చూశాను కాలేజీలో ఒక సెమినార్ ఉంటేను కొంచెం లేట్ అయింది అవన్నీ ఎందుకు నీకు లోన్ దొరికిందా ఎంత ఇచ్చారు పోవేన్ నేను నిన్ను అడిగానా అమ్మా ఎలా బతకాలో తెలియట్లేదు నాకు లోన్ ఇప్పించు అని నువ్వే ఫోన్ చేసావు లోన్ ఇస్తాను రమ్మన్నావు ఆ ముచ్చు మొహం గారి దగ్గర నన్ను బుక్ చేసావు ఆడు నన్ను ఎంత అవమానించాలో అంత అవమానించాడు చాలా ఏమే ఎన్ని రోజుల ప్లాన్ ఇది నువ్వు నీ బాబు ఇదే పని మీద ఉన్నట్టున్నారు ఏ ఆగు ఏ చెప్పాడవే ఏంటి నీ బాబు గురించి నిజం చెప్పేసరికి కోపం వచ్చిందా ఆ రోజేమో అక్కా చెల్లెళ్ళు కలిసి నన్ను ఇంట్లోంచి గెంటేశారు ఈ రోజు తండ్రి కూతుళ్ళు కలిసి నన్ను అవమానిస్తున్నారా సూపర్ ఫ్యామిలీ భాస్కర్ ఓవర్ గా మాట్లాడుకో నీకు హెల్ప్ చేయాలనుకుని తప్పు ఏ చేశాను. ఆపుతావా నాకు అడ్వైస్ పడదు అడ్వైస్ చేసేవాళ్ళన్నా పడదు నా లైఫ్ ఎప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసు ఏంటి తప్పుకో ఏయ్ మాట్లాడుతున్నానుగా నీకు కొంచెం కూడా కామన్ సెన్సే లేదా పబ్లిక్ ప్లేస్ లో పరువు తీస్తావేంటి ఓ పరువు తీయడం గురించి తమ్ముడు మాట్లాడుతున్నారు మీరు ఏ సిరుపులో కూర్చోబెట్టి నా పరువు తీశారు నేను పబ్లిక్ లో మాట్లాడడం తప్ప ఇదెక్కడ న్యాయం సరే సారీ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావ్? దయచేసి నాతో మాట్లాడడం మానేసి ఒకటి క్లాస్ పీగుతావు లేదా ఎగతాళి చేస్తావు చంపుతుందిరా దేవుడా ఇక నీతో నాకొద్దు తల్లి రే భరతు నువ్వట్రా చూసి ఎన్ని రోజులైంది ఓ! ఏరా భరతు నువ్వింకా పిచ్చోళ్ళలాగే తిరుగుతున్నావా ఆ వైన్ షాప్ ఓనర్ కూతురు సంధ్య వద్దురా హాయిగా నీ మెకానిక్ పనేదో చూసుకోరా అని చెప్పాను కానీ నువ్వు విన్నావా ప్రేమిస్తే సంధ్యనే అన్నావు నీ నెత్తి మీద రాయేసి నిన్ను ఇలా పిచ్చోని చేశారు ఏరా భరత్ నాకు తెలియక అడుగుతాను ఏ ఆడపిల్లైనా లవ్ ఫెయిల్యూర్ అయి అంజ అని పిచ్చిదే నీలా రోడ్లో తిరగడం చూసావా నీకు అర్థం కాలేదనుకుంటా రా కూర్చొని మాట్లాడుకుందాం రే, 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 భరత్, రే, ఆగరా ఫోన్ నెంబర్ అయినా ఇచ్చారు రా రేపు మిస్డ్ కాల్ ఇస్తాను రే ఛ! ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా వెళ్ళాడు పెచ్చన సన్ను ఎన్నిసార్లు ఏంటి ఓ అలా కోపంగా వెళ్ళి ఇప్పుడొచ్చి కాపాడాడేంటా అనా ఏదో సూపర్ ఫిగర్ కదా ఫోన్లే అని ఇవన్నీ చేస్తున్నాను ఏంటి అర్థమైందా హ్మ్. ఏ ఇదే ఛాన్స్ అని నువ్వు సాధించగలవు భాస్కర్ ప్రతి మనిషిలోనూ ఏదో ఒకటి ఉంటుంది భాస్కర్
అని మళ్ళీ సుత్తి క్లాస్ పీకావో నాకు చచ్చేంత కోపం వస్తుంది. ఏ ఏంటి చేయి పట్టుకుంటే నువ్వేం చెప్పినా నేను వింటానా? ఇలా మీద చెయ్యేస్తే మారిపోతాననుకున్నావా? ఏ, కౌగులించుకుంటే ఏం లేదు, ఇప్పుడేదో అన్నావుగా. వాళ్ళు ట్యూటోరియల్లో చేరేంత వరకు నా షాపే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే మామా ఒక ఐడియా రా, మనమే ఒక ట్యుటోరియల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? మామ కూర్చోరా, ఒక్క నిమిషం నేను చెప్పేది వినరా. పవర్ టైగర్ ఇదిగో ఉంటాను. మామ 60% అబ్బాయిలు ఫెయిల్ రా. మన ఏరియాలో ట్యుటోరియల్ సెంటర్ కూడా లేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అనుకుంటా. రేయ్ అదంతా చదువుకు సంబంధించిన విషయం. బ్రెయిన్ ఉండాలి. రే నేనేమైనా నిన్ను నన్ను నమ్ముకొని పెడదాం ఉంటున్నానా? బాగా చదువుకున్న టీచర్ తీసుకొద్దాం. తెలియకుండా మాట్లాడొద్దురా, దానికంతా డబ్బు కావాలి. మామా నా ఫ్రెండ్ చిట్టిబాబు మనసు పెడితే జరుగుతుందిరా. చిట్టి బాబు మనసు డైమండ్స్ తో చేసిన నెక్లెస్ కాదు, చూసిన వెంటనే షాప్ వాడు డబ్బులు ఇవ్వడానికి. నా దగ్గర ఒక్క పైసా లేదు, నన్ను వదిలే. రే ఎక్కడైనా నాకు అప్పు ఇప్పించరా, నేను తిరిగి ఇచ్చేస్తాను. నిన్న రాత్రి బీరుకు డబ్బులు ఇచ్చాను, ఆ డబ్బులు ఇవ్వు. తీసుకున్న డబ్బులు ఇచ్చే మొహం ఇది. పేరు కూడా లెక్కేంట్రా. రే పేరు కూడా ఆలోచించాను రా, ఛాలెంజ్ ట్యుటోరియల్. ఎలా ఉందిరా? మావా నువ్వింత పాజిటివ్ గా మాట్లాడడం నేను ఇంతవరకు వినలేదు. దీనికోసమైనా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. ఫ్రెండ్ విరా అన్నున్నారా? లోపలికి వెళ్ళండి. దా. చూసావా, అప్పు కోసం ఊరంతా తిరగాల్సి వస్తుంది. సర్లే మావా, ఇచ్చింది వసూలు చేసుకోవడానికి ఆడు తిరుగుతాడు మన వెనకాల. కళ్ళజోడు తీశారా? లేదు ఎండ కళ్ళజోడు తీశారా? నీ మాటల్లో కొంచెం పొగరు కనపడుతుంది. మావా అలాంటిదేం లేదురా. రేయ్ నువ్వు తీరుస్తావన్న నమ్మకంతోనే అప్పు కోసం దూరం వచ్చాను రా. దయచేసి నన్ను ఇరికించొద్దురా. రే మంచి పని మీద వెళ్తున్నావు, ఇలా అపశకునంగా మాట్లాడకరా. నీ వేగం నాకు నచ్చింది, కానీ వేగం మాత్రమే సరిపోదు నాన్న, వివేకం కూడా కావాలి. అర్థమైందా? పవర్ టైగర్ అన్నా నమస్తే అన్నా. రే పబ్లిక్ ప్లేస్ 2 స్టెప్పులు వెనకాల రమ్మంటావా? వివేకమా? అక్కడే అయిపోయావే రా. ఏంటన్నా చాలా హ్యాపీగా ఏదో ఉన్నా తమ్ముడు, కూర్చో కూర్చో బాబు. కూర్చోరా. చెప్పు చెట్టి బాబు, ఏ పని మీద వచ్చావు? అన్న వీడు నా ఫ్రెండ్, పేరు భాస్కర్. పాండు కొంచెం మెల్లగా పాండు, గోప గొయ్యి మంటల్లా. నువ్వు చెప్పు చెట్టి బాబు. అదే అన్న వీడు నా ఫ్రెండ్ భాస్కర్, ట్యూటోరియల్ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాడు. చాలా మంచివాడన్నా. నాకున్న ఒకే ఒక ఫ్రెండ్. 50,000 అప్పుగా ఇచ్చారంటే వీడికి ఉపయోగపడుతుంది. దాందే ఉంది చిట్టి బాబు, ఇస్తే పోయా. ఏంటి బాబు నువ్వే టీచర్వా? అవునన్నా నేను టీచర్నే అన్నా. ఓ అలాగా, నీ గురించి తెలియదు బాబు, ఊరికే తెలుసుకుందని అడిగాను అంతే. ఇవ్వు, ఇదిగోండి అయ్యా మీరు అడిగిన డబ్బు. అడగగానే ఇదిగో టీచర్ బాబు, నీ పేరేంట? భాస్కర్ అన్నా. భాస్కర్ భాస్కర్. చూడు భాస్కర్ బాబు, మన కుర్రాడు ఉన్నాడు, 10వ తరగతిలో ఫెయిల్ అయిపోయాడు. ఆడిని మీ ట్యుటోరియల్లో చేర్చుకోండి. ఏంటన్నా మాకింత హెల్ప్ చేస్తున్నారు, మేము మాత్రం మీ కుర్రాన్ని పంపించానా? ఎవరన్నా అమ్మాయినా పంపించండి అన్నా, బాగా చదివిద్దారా. మరైతే ఇంకే డబ్బు తీసుకెళ్లి పని మొదలెట్టండి. మావా వెళ్ళి డబ్బులు తీసుకో. వద్దు మావా నువ్వు తీసుకోరా. నీ చేతి వద్దురా, నీ చెయ్యి మంచిది, నువ్వు తీసుకోరా తీసుకో. ప్లీజ్. నా చెయ్యి మంచిదని నా చేతితో తీసుకోమంటున్నా. బాబు ఒక్క నిమిషం, ఈ అగ్రిమెంట్ లో సంతకం చేసి ఆ తర్వాత డబ్బు తీసుకోండి. సెక్యూరిటీ లేని అన్న సింగిల్ ఎన్పి కూడా ఇవ్వడు. ఇవన్నీ లేవేంటని అనుకుంటున్నాను. భాస్కర్ నీకు ఆస్తుపాస్తులు ఏమైనా ఉన్నాయా? లేదన్నా, ఇక మీదే కష్టపడి దాని చిట్టి బాబుకి సంపాదించాలి. ఇవ్వయ్యా. రే చూపించిన చోటల్లా పెట్టేరా. వాడు స్నానం చేసినప్పుడు వీపు కూడా చూపిస్తారు, అక్కడ కూడా పెట్టినా. నీ ఏం చిట్టిబాబు మీలో మీరు గుసగుసలాడుతున్నారు, సంతకం పెట్టవయ్యా. అంటే అది అది నేను మావా నా లైఫ్ రా. నోరు మూసుకుని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. రేయ్, ఆ బర్రెకి నీళ్ళెట్టండి రా, అరుస్తుంది కదా. సెంటిమెంట్లు అవి చూడకరా, పెట్టరా. చిట్టిబాబు నువ్వు సంతకం పెట్టవయ్యా. బాబు సంతకం పెట్టద్దు, నా మాట విను, నా మాట విను, సంతకం పెట్టద్దు. అన్నా ఎవరన్నా అతను? ఆయన బయటికి గంటేట్రా, పిచ్చోని లోపల రానిచ్చారు. లూసు నా కొడుకు. ఇంకా పెట్టలేదా? త్వరగా పెట్టవయ్యా. అరే పెట్టవయ్యా. ఏంట్రా ఇలా పెట్టిస్తున్నాడు? ఇదిగోండి క్యాష్ రా. నేను చెప్పానుగా మన అవును. కుర్రాడు 10వ క్లాస్ ఫెయిల్ అని.
వీడే ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు నా కొడుకు. ఏమంటారు? ఆ? నా కొత్త టీచర్ కి తాతయ్య గురించి చెప్పు. చెప్తా బాబు. తాతయ్య ఇతనే మా నాన్నగారు పాండురంగరాయుడు. మా వంశంలో 10వ క్లాస్ వరకు వెళ్ళిన మొట్టమొదటి మనిషి ఈయనే. 10వ తరగతి గవర్నమెంట్ పరీక్షలు కదా, దాన్ని పాస్ అవడానికి మా నాన్న ఐడియా చేశారు. మీరు ఇద్దరు కూర్చున్నారేమిటి? ఈయనే మా పంతులు గారు. ఆయన చెప్పి నేను రాసే బదులు ఆయన రాస్తేనే బాగుంటుందని తీసుకొచ్చాను. ఏ తప్ప? నేను నా బాబు కన్నా తెలివైన వాడిని. 4 ముక్కలు నేర్చుకున్నాకే 10వ క్లాస్ పరీక్షకే వెళ్ళాను. ఆ 4 ముక్కలు ఏంటంటే, నీ అబ్బా పాస్ చేసేయ్ లేదా నరికేస్తా. నా కొడుకు పులిబిడ్డ. ఏంటి నిశ్శబ్దంగా ఉంటే పడుకుని పోతాడు. పరీక్ష రూము నిశ్శబ్దంగా ఉంటుంది కదా, ఆ చల్లగాలికి నిద్రపోతాడు. నిద్రపోతున్నప్పుడు వాడిని ఎవరైనా లేపారో. చదువు లేకపోయినా 20-30 మందితో పెద్ద ఫ్యాక్టరీ రన్ చేస్తున్నావు కదా. అదేం లేదు తమ్ముడు. ఆ. చెయ్యి జాచి డబ్బు తీసుకుంటారు. ఆ. ఒక్క నా కొడుకు డబ్బు తిరిగేవాడు. అందరూ ఫ్రాడ్ నా కొడుకులు. అందుకే మీకేసినట్టు 2 ఏళ్ళ అగ్రిమెంట్ వేసి అందరినీ పనిలోకి పెట్టుకున్నాను. అదిగో అక్కడ పని చేస్తున్నారే ఆ 10 మంది, వాళ్ళు మీలాగే వడ్డీకి డబ్బు తీసుకున్న వాళ్ళే. వడ్డీ చవట్లు. అందుకే అందరినీ పేడెత్తమన్నాను. చిట్టుబాబు, నువ్వెందుకు ఆగిపోయావు? రా, నీ ఫ్రెండ్ తో చెప్పి నా కొడుకుని ఎలాగైనా పాస్ చేయించాయి. ఒకవేళ నువ్వు గనక పాస్ చేయించలేదు అనుకో, అప్పుడే నీ కొట్టుని జప్తు చేస్తాను. నీ కుటుంబం మొత్తాన్ని నడు రోడ్లో నిలబెడతాను. నిన్ను పేడెత్తేలా చేస్తాను. ఎందుకంటే సంతకం చేసింది నువ్వే కదా, అదేగా పద్ధతి. తమ్ముడు, నా కొడుకుని ఎలాగైనా పాస్ చేయించాయి. పాస్ చేయించాల్సిందే. రేయ్, తీరా బండి. నీకు నీవు రాసుకున్న నుదుటి గీత భగవద్గీత. Greater love hath no man than this, that a man lay down his life for his people. అన్నా బైబిల్ మాట నీవు ఎంచుకున్న బాట, దేవుడనే వాడొకడుంటే ఇప్పుడేం చేయలేం. సంతకం పెట్టదని నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను. నా మాట విన్నావా? అంతా తలరాత. వెళ్ళు, వెళ్ళి పేడెత్తు, వెళ్ళు. తెలుసో తెలియకో మీరు పులితోక పట్టుకున్నారు మిస్టర్ చిట్టిబాబు. తోకొదిలారంటే పులి మిమ్మల్ని మింగేస్తుంది మిస్టర్ చిట్టిబాబు. రేయ్, ఏంట్రా మిస్టర్ చిట్టిబాబు అంటున్నావు, పట్టుకున్నారంటున్నావు, మింగేస్తుంది అంటున్నావు? ఏదో మూడో మనిషిలా మాట్లాడుతున్నావు ఏంట్రా? ఇద్దరం కలిసే కదరా అప్పు తీసుకున్నావు. ఫ్లోలో అనేసాను రా. మనమే పట్టుకున్నాం, మనల్నే మింగేస్తుంది. మింగితే కడుపు చీల్చుకోలేదా? వదిలి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. చేద్దాం రా, గొప్పగా ఏమైనా చేద్దాం. కుటుంబం నడురోడ్న పడకుండా నువ్వే కాపాడాలి. మామా, దేవుణ్ణి నమ్మొద్దు, నిన్ను నమ్ముకో. నేనే దేవుణ్ణి. పోరా నీ. ఎవరొచ్చారు చూడరా. ఎవడ్రాయుడు ఇంటింటికి తిరిగి సెంట్ సీసాలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ఈయనరా మన ట్యూటోరియల్ టీచరు, నా పాత క్లాస్మేట్. భలే తెలివైనాడు. అయ్యయ్యో, దరిద్రం అంతా నెత్తి మీద కూర్చుంటుంది. నా ట్యూటోరియల్ బాగుపడుద్దా? కొంచెం అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చారంటే. పళ్ళు తోమకుండానే పాయసం కావాలరా నీకు? రిబ్బన్ కట్ చేసాక ఇస్తాను రా. ఓకే సార్, రిబ్బన్ కట్ చేస్తాం కదా. పవర్ టైగర్, ఏంటి బాగున్నావా? నమస్కారం అన్న. బాబు, మీరు రావడం చాలా ఎందుకు ఇదంతా? సంతోషంగా ఉందన్న. పర్లేదన్నా, బాబు, బాగా లేట్ అయిపోయిందా? లేదన్నా, ఇప్పుడే స్వీట్ మిక్చర్ కొని రిబ్బన్ సెట్ చేశాను. కట్ చేయండి. పులిబిడ్డ చూసారా ఎలా పరిగెడుతోందో? రిబ్బన్ దంచుకొని పడిన మీరేం బాధపడకండి. నా కొడుకు యమజాతకుడు. ఆడు పుట్టాక 15 గేదెల్ని కొన్నాను. బకాసురుడి కంటే బర్రెల్లే కదా కొనాలి. ఏంటి ఏమన్నా చిట్టు బాబు? మీ అబ్బాయి నిజంగా అదృష్టవంతుడు అన్న. రండి అన్న, వెళ్దాం. రా. అన్న ఆశీర్వదించండి అన్న. ఈ కొడుకు తప్పక లాంటి తమ్ముడు. బాబు భాస్కరు, నువ్వు అదృష్టవంతుడయ్యా. ఆడి స్థలం జప్తయినా పర్వాలేదు, ఆడి కుటుంబం నడ్రోడ్డుకు వచ్చినా పర్వాలేదు అని. ఏందన్నా, నా కుటుంబం నడి రోడ్డు మీదకి రావడాన్ని 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి రాజమండ్రి ఎక్స్ప్రెస్ వస్తుందని అనౌన్స్ చేస్తున్నా. నిజమేంటో చెప్పాలి కదా చిట్టు బాబు. భాస్కరు, ఇలాంటి ఫ్రెండ్ దొరకడానికి నువ్వు పెట్టి పుట్టుండాలి. అవునన్నా. నీ కోసం ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడో. అన్నా, గర్వంతో చెప్తున్నాను అనుకోవద్దు. మన చిట్టుబాబుకి రిస్క్ తీసుకోవడం రస్క్ తినడంతో సమానం. నువ్వు రిస్కే తీసుకుంటావో రస్కే తింటావో, నా కొడుకుని ఎలాగైనా పాస్ చేయించేసాయి. లేదంటే చిట్టిబాబు గుర్తుందిగా? ఒనిడా టీవీ దయ్యం లాగా తెగ భయపెడుతున్నాడు. వీడికి బకాసుడికి పోటీ పెడితే ఖచ్చితంగా వీడే గెలిచి తీరుతాడు. నువ్వేమంటావా? భాస్కరు, టీచర్ని పాఠాలు చెప్పను, నాకు నిద్ర వస్తోంది. రేయ్,
వాడు నిద్రపోయేలాగా ఏమైనా నేర్పించరా? ఒకే ఒక స్టూడెంట్ కి పాఠాలు చెప్పడం అంటే నా ఇందాక అడ్వాన్స్ అడిగావు కదా, waste. ఇదిగో నీ అడ్వాన్స్. వాడి పక్కన అలాగే నిల్చుంటే నిన్ను కూడా తినేస్తాడు. వెళ్ళి పాఠాలు చెప్పు. a² - b² = a + b * a - b. పాఠాలు వినండి సార్, టీ తాగండి. ఇది ముఖ్యం. ఏంట్రా ఇంకా ఎవరు అడ్మిషన్ కి రాలేదా? ఉన్న ఒక్కడు ఇంకా వెళ్ళలేదేంటని అడుగు. పర్లేదు వదిలేరా, ఇవాళకే మొదటి రోజు, మెట్టుగానే పైకి ఎదగాలి. ఇదిగో విను మన ఫ్రెండ్షిప్ సాంగ్. హాయ్ చిట్టి బాబు. మన ఫిగరు రారా కూర్చో. రే పక్కన గుళ్ళో వేడి పులిహోర పెడుతున్నారంటే వెళ్ళి మెక్కు. ఏంటి పులిహోర? అవును వెళ్ళు, త్వరగా వెళ్ళు. రే నువ్వు కింద టీ కొట్టు వెళ్ళి చిట్టి బాబు పేరు చెప్పి 2 టీలు దగ్గర వెళ్ళు. నుంచోనే ఉన్నావా? కూర్చో. రే మావా చెప్పడం మర్చిపోయాను రా, నీ షాప్ నుంచి ఫోన్ వచ్చింది. 20 మంది గుండు కొట్టించుకోవడానికి వెయిటింగ్ అంట. త్వరగా బయలుదేరు మావా. రేయ్, ఇక్కడున్న వాళ్ళందరినీ ఎందుకురా బయటికి పంపించావు? మావా నా ఫిగర్ వచ్చిందిరా, 4 మాటలు మాట్లాడాలని, నాతో 5 నిమిషాలు గడపాలనుకోవచ్చు. చెప్పలే మావా, నేను ఇంకా పైకి ఎదగడానికి ముద్దు గిద్దు పెట్టినా పెట్టచ్చు. రేయ్, ఎందుకు ట్యూటోరియల్ స్టార్ట్ అర్థం చేసుకోరా, నువ్వు త్వరగా బయలుదేరు. కమాన్ డార్లింగ్. ఏ ఏమనుకుంటున్నావు నువ్వు? స్క్రూ లూస్ అయిందా? నేను ఎందుకు వచ్చానో చెప్పానా? చెయ్యి గాని మీద పడిందో ఏం చేస్తానో నాకే తెలీదు. ఎందుకు డార్లింగ్ అంత ఆవేశం? ఇలా చూడు, నాతో మాట్లాడొద్దన్న వాళ్ళతో మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలేదు. చిట్టి బాబు, నేను నిన్నే మీట్ అవ్వడానికి వచ్చాను, నీతోనే మాట్లాడాలి. ఏంటి ఓకేనా? ఓకే సిస్టర్. ఇంకేంటి విశేషాలు? ఒకే స్టాఫ్, ఒకే స్టూడెంట్, ఎవరూ లేని క్లాస్ రూమ్ లో ఎవరికి పాఠాలు నేర్పిస్తున్నారు? మీ సిన్సియారిటీకి హద్దు పద్దు లేదా? ఇంకో విషయం, ఇవాళ స్టూడెంట్స్ ఎవరు రాలేదని బాధపడకండి. ఒక 4 to 5 months ఓర్పుగా వెయిట్ చేయండి. ఎందుకంటే మీ ఇద్దరి ఫేస్ కట్టికి స్టూడెంట్స్ క్యూ కడతారు. సరే బాయ్. మావా నా ఫిగర్ చెప్పింది కూడా కరెక్టే. మనం 4-5 నెలలు ఎందుకు వెయిట్ చేయకూడదు? మనం ఏమైనా ప్రసవం చేయడానికి అలా వచ్చాం? ఆ కళ్ళజోడు తీసాను ముందు. మన మొహాలు చూస్తే ఎవడు రాడని సైలెంట్ గా నొక్కి అక్కడి నుంచి వెళ్ళింది. ఓ అది టైప్ లో కూడా చెప్పొచ్చా? అయ్యయ్యో, ఇంత చిన్న విషయం కూడా తెలుసుకోలేకపోతున్నాడు ఈ దద్దమ్మ. వీడిని నమ్ముకున్నా ఇంత పెద్ద ట్యూటోరియల్ స్టార్ట్ చేశాను. అయ్యయ్యో మావా నో నో. నా తమ్ముడేనండి, చూసారా? బాసు, మేము 30 మంది ఉన్నాం. నమస్కారం అన్న. నమస్తే అన్న. వెంటనే మన క్లాస్ రూమ్ పక్కన ఒక బడ్డీ కొట్టు పెట్టేద్దాం. ఎందుకంటే గుట్కా దమ్ముకి బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు కదా. రేయ్, మేమన్నా వైన్ షాపరా ఓపెన్ చేసాం? బడ్డీ కొట్టు, కిల్లి కొట్టు, బిర్యానీ కొట్టు ఓపెన్ చేయడానికి? అదంతా కుదరదు. కానీ మేము చెప్పినట్టు మీరు ఫెయిల్ అయితే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాం. ఎలాగో డబ్బులు తిరిగి ఇవ్వబోతున్నారు, రోజు ఇన్స్టాల్మెంట్ లో 100గా ఇస్తే మాకు యూస్ఫుల్ గా ఉంటుంది కదా. ఏమంటావు మామా? కరెక్ట్ మావా. అది ఆలోచించుకో బాసు. స్కీమ్ లో అవన్నీ లేవు, కావాలంటే నెక్స్ట్ స్కీమ్ లో చూద్దాం. నువ్వు వెళ్ళి ఆ జైల్లో ఉన్న 30 మందిని రిలీజ్ చేసుకుని తీసుకొచ్చాయి. నువ్వు వెళ్ళు. రే స్టూడెంట్స్ తెగొస్తున్నారు, మనం ముందుగానే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం బెటర్ ఏమో. ముందు వడ్డీ పాండుకు ట్యాక్స్ కడదాం రారా. అన్నా, రిజల్ట్ వచ్చి ఫెయిల్ అయిపోతే క్యాష్ గా ఇస్తారా, చెక్ గా ఇస్తారా? తమ్ముడు పాస్ అవ్వాలన్న ఉద్దేశంతో చదువుకోరా, ఫెయిల్ అయ్యి డబ్బులు తిరిగి తీసుకోవడంలోనే ఉన్నావు. కొంచెం కూడా బాధ్యత లేదా నీకు? అబ్బా, ఓపిక లేదు. డియర్ స్టూడెంట్స్, టైం తక్కువగా ఉంది కాబట్టి తిన్నగా పాఠానికే వద్దామా? సార్ ఏంటయ్యా, పాఠమే మొదలు పెట్టలేదు, ఈ లోపే డౌటా? నువ్వెక్కడికి రావక్కర్లేదు గానీ మూసుకొని బయటికి పో. ఏంటో నువ్వు మాట్లాడేది? నేను మీ టీచర్.
ఉన్నారు. గోపాల్ సార్ తెలిస్తే ఏమవుతుందో తెలుసా? ఆ గోపాల్ నేనేనయ్యా. సార్ ఏంటి సార్ బైండింగ్ చేసిన నోట్ బుక్ ల లోపలికి వెళ్ళి చిరిగిపోయిన రఫ్ బుక్ లో బయటకు వచ్చారు. వీళ్ళందరూ స్టూడెంట్సా? వీళ్ళకి పాఠాలు చెప్పే బదులు గుడి ముందు కూర్చొని బిచ్చలు సార్, సార్, ఎత్తుకోవచ్చు. సార్, మామా టీ ఇచ్చి మరీ మొట్టికాయలు కొట్టావు కదూ, ఆ దేవుడే అనుకున్నా కూడా నువ్వు మా ఇంట్లో పేడెత్తటాన్ని ఆపలేడు. వస్తా. గున్నెనుగులు కూడా పంచ్ డైలాగులు చెప్తున్నాయి రా. బాధపడకు మామా, ఏదో ఒకటి చేద్దాం. రేయ్ ఏంట్రా భార్య లోపల నొప్పులు పడుతూ ఉంటే భర్త అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నట్టు ఏంటిది? మామా, ఏ రూట్ లో మన విజయ యాత్ర ప్రారంభించాలని సీరియస్